ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు దీపం పెట్టేటప్పుడు రకరకాలుగా వింటున్నాం గురుగారు. ఎడం వైపు వెలిగించాలా, కుడివైపు వెలిగించాలా, అసలు ఏ వైపు వెలిగించాలి అనేది జనాల్లో చాలా సందేహాలు ఉన్నాయి. అలాగే గురుగారు ఈ కార్తీక మాసంలో కానీ ఏ మాసంలో అయినా కొన్నిసార్లు ఉపవాసం చేస్తూ ఉంటాం కదా గురుగారు. ఇది మతపరమైన ఉద్దేశాలు ఏమన్నా ఉంటాయా? అసలు ఉపవాసం అంటే ఏంటి ఎగ్జాక్ట్ గా మీనింగ్? ఈ రెండు కూడా డౌట్స్ క్లియర్ చేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఉప అంటే దగ్గరగా, ఉప దగ్గర, ఉప అంటే దగ్గరగా. ఫస్ట్ ఉపవాసము. ఈరోజు శనివారం అనుకోండి, వెంకటేశ్వర స్వామి యొక్క ఉపవాసంలో ఉన్నాను అంటే అర్థమైంది, వెంకటేశ్వర స్వామికి దగ్గరగా ఉన్నాను అర్థం. అవును గురుగారు. ఈరోజు సోమవారము, ఈశ్వరునికి ఉపవాసం. శుక్రవారం సంతోషిమాత ఉపవాసం. సో ఇలాంటి పేర్లు ఇవి. సో దీని అర్థం ఏమిటి? ఉప అంటే ఏం చెప్పాను? దగ్గరగా అని చెప్పారు. సో ఏ రోజు నాడు మీరు చేసే ఉపవాసంలో భగవంతుని దగ్గర మీరు ఎంతసేపు గడుపుతున్నారు, భగవంతుని యొక్క శ్లోకాలు ఎంతవరకు చదువుతున్నారు, భగవంతుని యొక్క ఆరాధన ఎంతవరకు చేస్తున్నారు, ఎదుటి వ్యక్తి మనిషి లోపల కూడా భగవంతుని చూస్తున్నారా, లేదా భగవంతుడు వేరు మనిషి వేరు అనేటువంటి భావనలో ఉన్నారా, సమస్త కొన్ని కోట్ల ఈ యొక్క జీవరాశులలో ప్రతి దానిలో భగవంతుడినే చూస్తున్నారా, లేదా భగవంతుడు వేరు వీరు వేరని చూస్తున్నారా అనేటువంటి భావన మనకు అవసరము. ఈ ఉపవాసం చేసేవారు సంతోషమాత ఉపవాసం చేస్తున్నానని చెప్పి భర్తకు విలువ ఇవ్వకుండా మాట్లాడేటువంటి వారు కావచ్చును, లేదా నేను ఈరోజు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాను గత కొన్ని రోజుల నుండి, అప్పటి నుండి బుధవారం అయ్యప్ప స్వామికి ఉపవాసం ఉంటున్నాను అని చెప్పేటువంటి భర్తలు భార్యపై అరిచిన కొట్టిన ఆమెను కొన్ని సందర్భాలలో, ఒక బుధవారం అంటే బుధవారం మాత్రమే స్వామి తొంగి చూడడు కదా. ప్రతిరోజు డబ్బు అనేటువంటిది రోజు కావాలి, ప్రతిరోజు మంచి ఫలితాలు ఉండాలి అనే భావనతోనే నువ్వు ఒక్క బుధవారం ఉపవాసం పడుతుంది, ఒక్క శుక్రవారం అమ్మవారికి ఫాస్టింగ్ చేస్తుంది. కనుక ఎలాంటి ఉపవాసం చేయండి, ఎలాంటి దీపారాధన చేయండి, ఆడవారైనా మగవారైనా. నేను చెప్పేది ఒకటే విషయము, మీరు మీ భర్తలకు కానీ మీ భార్యలకు కానీ ప్రేమతో మాట్లాడకుండా చాలా వినయంతో కానీ, చాలా ప్రేమతో కానీ, చాలా మాధుర్యంతో కానీ వారితో మనము ఎంత సంతోషంగా ఉంటున్నాము అనేటువంటిది మాత్రమే అవసరము. ఎవరైతే ఆ విధంగా ఉండకుండా ఇవాళ రేపు తాలిబొట్టు తీసి ఫ్రిడ్జ్లో పెట్టి పూజ మీద కూర్చొని అయ్యగారు తాలిబొట్టు ఏదమ్మా, తాలిబొట్టుకి పసుపు కుంకుమ పెట్టుకోమంటే అయ్యో లేదా అని చెప్పి లేచిపోయి పెట్టుకొచ్చుకున్నటువంటి రోజులు నా కళ్ళారా ఉన్నవి, నేను దానికి ప్రత్యక్ష నిదర్శనం. కనుక అలాంటి పరిస్థితులలో ఉన్నాం. సో మరి ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నారో అది వారికే వదిలేస్తుంది, ఇక నేను చెప్పాను కదా దీని గురించి. సో దీపారాధన అనేటువంటి దాంట్లో మరి ఎవరి ఇష్టం వచ్చినటువంటి తీరులో వారు వారి ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫస్ట్ విషయం ఇది. పూజా మందిరం అసలు పూజా మందిరంతో సంబంధం లేకుండా ఇల్లు, హాలు, కిచెను, బాత్రూము, డైనింగ్ రూము, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూము, కింద 3 మీద 3 అంత మీద మొత్తం 3 బెడ్రూమ్లు కట్టుకుంటున్నారు. చిన్న చెక్కది పూజ ఇంతది దేవతా మందిరాన్ని ఏర్పాటు చేసేసుకుంటున్నారు. ఎప్పుడైనా భగవంతుని పూజలు చేసేటువంటి క్రమంలో మనము తూర్పు వైపుగా చూస్తూ ఉండాలి, భగవంతుడు మనల్ని చూస్తూ ఉండాలి. సో భగవంతుడు పడమరం దృష్టితో చూస్తూ ఉండాలి ఎప్పుడైనా కూడా. మనము తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయాలి, మనకు ఆపోజిట్ డైరెక్షన్లో భగవంతుడు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఈశాన్యం ఎటుపక్క అవుతుంది? మనకు లెఫ్ట్ సైడ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఈశాన్యం అవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ఈశాన్యం అయినప్పుడు మనము ఇటువైపుగా దీపారాధన చేసుకోవాలి. అంటే ఈ యొక్క దీపం కుందులలో దీపాలు ఈ వైపుగా చూస్తుండాలి. కొందరు ఈ వైపుగా కూడా మనకు పెట్టుకుంటారు, ఏది ఉత్తరం వైపుగా. ఉత్తరం వైపు పెట్టుకునేటువంటి క్రమంలో కూడా
మనకు అటు దిక్కుగా ఈశాన్యం వైపుగా దీపాలు అనేటువంటివి చూడడము ఎంతో ప్రీతి. అదేవిధంగా ఆ ఒత్తులను కాస్త టర్న్ చేసుకొని మనకు ఉత్తరం వైపుగా చూస్తూ ఉన్నా కూడా కొంత పర్వాలేదు అనేటువంటిది పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈశాన్యం అనేటువంటిది మనకు భగవంతుని యొక్క స్థానము, ఆ ఈశ్వరుని యొక్క ప్లేస్ కనుక దీపాలు ఎప్పుడు కూడా అటువైపుగా చూస్తూ ఉండాలి. సో కొందరు 8 దీపాలు 9 దీపాలు అదేవిధంగా 2 ఒత్తులు ఇష్టమైన వత్తులు 3 వేయాలి, అందులో నో డౌట్. 3 కంపల్సరీ. 3 సాధ్యం త్రివక్తి సంయుక్తం మలిహినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ. సాధ్యం త్రివక్తి సంయుక్తం అంటే 3 ఒక్కొక్కటి ఒకటి 3 వత్తులను కలిపి జాయిన్ చేసి వేయాలి అని మనకు. ఆ విధంగా చక్కగా నువ్వుల నూనె అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక నువ్వుల నూనెను పోసి, ఇంకా ఆవు నెయ్యి ఇంకా విశేషమే, ఎవరి స్తోమత తగ్గట్టుగా వారిది. వెండి దీపారాధన, వెండి కుందులు చాలా విశేషం. అలాంటివి ఇప్పుడు కొనుక్కొని రమ్మని చెప్పి మనం చెప్పలేము. కనుక వారి వారి పరిస్థితి దృష్ట్యా వారి ఇంట్లో ఉన్నటువంటివి చేసుకుంటే బాగుంటుంది. రాబోయేది కార్తీక మాసం. మనకిప్పుడు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలము దీపారాధన చేయడము ఈశ్వరునికి ఎంతో ప్రీతి. ఇంట్లో ప్రతిరోజు దీపాలను చక్కగా వెలిగి గుమ్మం బయట 2 దీపాలు, అదేవిధంగా ఇంటి మనకు ప్రధాన ద్వారం వద్ద ఆ యొక్క పాటాకు ఉంటుంది, మన అదేమిటి గేట్ రిలేటెడ్ దాని వద్ద 2 దీపాలను, అదేవిధంగా ఇంట్లో కూడా ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల వద్ద దీపారాధన, ఇలాంటివి చేయడం ద్వారా ఈశ్వరునికి ఎంతో ప్రీతి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు దీపారాధన చేసిన తర్వాత తప్పకుండా ఈ మనకు అమ్మవారి యొక్క 108 నామాలు, ఆ యొక్క దీపము వెలిగించగానే కొందరు అక్కడి నుంచి ఏదో దీపం వెలిగించేస్తారో వెళ్ళిపోతూ ఉంటారు. అలా కూడా కాకుండా దీపం వెలిగించి ఒక 10 నిమిషాలు దాన్ని చూస్తూ అక్కడ ఉండాలి. ఎక్కడైతే దీపారాధన అవుతుందో అక్కడ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది, వారి యొక్క చూపు మనపై ఉంటుంది. దీపం అంటేనే ఒక గురువు, ఒక వెలుగు. తెలియని విషయాలు చెప్పేటువంటి వారే గురువు మనకు. అదేవిధంగా పురోహితుడు, హితులకు బోధించేటువంటి వారినే పురోహితులు అంటారు, తెలియని విషయాలను చెప్పేటువంటి వారిని. అదేవిధంగా ఇక్కడ భగవంతులందరికీ అధిపతి గురుగ్రహం, గురువే. రాక్షసులకు అధిపతి శుక్రుడు, శుక్రాచార్యుడు, శుక్రగ్రహం. సో ఈ గురువు అంటేనే ముక్కోటి దేవతలకు అధిపతి. మరి ఆ గురువు ఏమిటి అంటే వెలుగు. మనం దీపారాధన చేస్తున్నాము అంటే అక్కడ తప్పకుండా ముక్కోటి దేవతలు చూస్తారు. మరి అలాంటి తరుణంలో దీపారాధన చేసి లేదా ఎవరినో తిట్టుకుంటూ, ఎవరినో మనసులో భార్యాభర్తల గొడవ అయింది, ఇట్లా అట్లా అని చెప్పి గొడవ పడుతూ మనం దీపారాధన చేసిన బాధనే. కనుక ప్రశాంతత, అంతే. ప్రశాంతత లేనిది మీరు 1 గంట చేయండి, నష్టమేం లేదు. కాస్త లేట్ అయింది అంత అట్లా చేసుకోవాలి. ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు కింద తమలపాకు కానీ లేదా ఒక ప్లేట్ కానీ పెట్టాలి, సింగిల్గా చేయకూడదు. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు, నమస్కారం. మహాదేవ.